హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైషు క్రియేటివిటీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక పౌడర్ చూపిస్తానండి. ఈ పౌడర్ కనుక మీరు డైలీ యూస్ చేస్తే ఎంతటి బాణ పొట్టైనా ఇట్టే కరిగిపోతుంది, బెల్లీ ఫ్యాట్. ఈ పౌడర్ మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా యూస్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలి అంటే మనం నువ్వులు వేయించేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి కదా, అలా చిటపటలాడుతున్నాయి అంటే అవి వేగినట్టు అర్థం. నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే లోపల నుంచి వేగుతాయి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు జీలకర్రని యాడ్ చేయండి. వీటిని కూడా నిదానంగా వేయించుకోవాలి. ఈ జీలకర్ర అనేది మన బాడీలో ఉన్న ఎసిడిటీని ఫామ్ చేయకుండా చేస్తాయి అండ్ డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో ఫెన్నెల్ సీడ్స్ ఒక కప్పు, అంటే సోంపు, వీటిని కూడా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కూడా మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇలా వేయించుకున్న వాటిని కూడా అదే బౌల్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయండి. వీటిని కూడా నిదానంగా వేయించుకొని పెట్టుకోవాలి. ఈ మెంతులు కూడా చాలా యూజ్ అవుతాయి. మన బాడీలో ఉన్న డయాబెటీస్ని తగ్గిస్తుంది. సో మెంతులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలని వేయించుకోండి లో ఫ్లేమ్లో. ఇవి ఘాటు ఉంటాయి కాబట్టి ఘాటు వద్దనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వాము, అజ్వైన్ అంటారు కదా, ఆ వామును కూడా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ వాము వేయించుకునేటప్పుడు కొంచెం రాళ్ళు అవి వేరుకుని వేయించుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు ఉంచండి. ఇలా చల్లారిన వాటిని పొడిగా ఉన్న మిక్సీ జార్లో ఇలా పౌడర్ చేసుకోవాలి. మనకి కంప్లీట్ పౌడర్ అవ్వదండి. సో ఆ పౌడర్ అయిన వాటిని జల్లించుకుంటూ ఆ మెరుగుల్ని మళ్ళీ పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. అలా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మనం పౌడర్ చేసి జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నార్మల్ సాల్ట్ కాదు, హిమాలయన్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ ఇంగువ. అండ్ ఇంకొక టీ స్పూన్ ఇది పిప్పళ్ళ పొడి అంటారు. ఈ పిప్పళ్ళ పొడి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఎంతటి పొట్టనైనా ఇట్టే కరిగిచ్చేస్తుంది. దీన్ని ఇక్కడన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైలీ మనం పౌడర్ కలుపుకునేటప్పుడు అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది. ఒట్టి పిప్పళ్ళ పొడి మీరు తీసుకున్నా కూడా మీ పొట్ట అనేది ఈజీగా తగ్గిపోతుంది. అంత ఎఫెక్టివ్ అనమాట. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ని మీరు ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో గోరువెచ్చని వాటర్లో 1 టీ స్పూన్ వేసుకుని తాగొచ్చు. లేదు అంటే ఇంకొక విధంగా కూడా తాగొచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఈ పౌడర్ని పొడిగా ఉన్న గాజు సీసాలో వేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ తడి ఉంటే పౌడర్ పాడైపోతుంది. అందుకని పొడిగా ఉన్న బాటిలే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రోజు ఎలా తాగాలనేది నేను మీకు చూపిస్తాను. ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ పెరుగుని తీసుకోండి. అండ్ ఇందులో 1 టీ స్పూన్ మనం చేసుకున్న పౌడర్ని యాడ్ చేసి ఆ పెరుగు ఈ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి, లంప్స్ లేకుండా. పెరుగు తరకలు లేకుండా స్మూత్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం తాగేటప్పుడు మధ్యలో మీగడ అది అడ్డం రాకుండా ఉంటే బాగుంటుంది. ఇలా ఈ 2 మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. ఇది మీరు డైరెక్ట్గా బాటిల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్స్ చేసుకుని మీరు బాటిల్లో యాడ్ చేసుకుంటే ఆ పెరుగు అనేది ఈజీగా కలుస్తుంది. సో ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, 1 టేబుల్ స్పూన్ పెరుగుకి 1 లీటర్ వాటర్. ఎక్కువ పెరుగు యాడ్ చేయొద్దు. మజ్జిగ ఇలా తాగితేనే మన బాడీకి హెల్తీ అనమాట. సో ఇందులో మనం పౌడర్ కలిపాం కాబట్టి ఇంకా ఎఫెక్టివ్. ఇందులో మీరు అడిషనల్గా కొంచెం కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు అండ్ కరివేపాకు తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇవి కూడా మన బాడీకి మంచిగా చేస్తాయి. ఈ మజ్జిగని మీరు బాటిల్లో కలిపేసుకుని మనం వర్క్ చేసేటప్పుడు 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒకసారి 2 సిప్స్ ఆర్ 3 సిప్స్ అలా తాగుతూ డైలీ 2 to 3 లీటర్స్ మజ్జిగ మనం తాగాము అంటే ఈ పౌడర్ వల్ల, మజ్జిగ వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ రోజుల్లో తెలుస్తుంది. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.